ఎందరో అందరికీ మరోమారు శుభాకాంక్షలతో ఇప్పుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే శ్రీ పరాభవ నామ వత్సర పంచాంగ పఠనం. శాస్త్రి గారు. పంచాంగకర్తకు ముందుగానే సంప్రదాయబద్ధంగా సన్మానం అందజేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపస ఫలం అన్న మాట మనకు తెలుసు. అలాంటి భారతీయ సంస్కారంలో, సౌజన్యంలో, సహృదయంలో ఇలాంటి పవిత్రమైన వేదికలకు, పవిత్రమైన వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన పెద్దలందరికీ మరోమారు నమస్సులతో ఇప్పుడు పంచాంగ పఠనం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదమో గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగర్ణ్యతాం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ఈ ఆసనం మీద కూర్చోవటానికి శక్తిని ఇచ్చినటువంటి అస్మత్ గురుదేవులు, పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములను మనస్సులో స్మరిస్తూ, ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమః. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను హరించేది, గంగా నదిలో స్నానమాచరించిన పుణ్యాన్ని కలిగింపజేసేది, గోదాన భాగ్యాన్ని అనుగ్రహించేది, ఆయురారోగ్యములను, విద్యాబుద్ధులను, సత్సంతానాన్ని ప్రసాదించే, సకల దోషములను పరిహరించే, సంవత్సర మాస పక్ష తిథి వార నక్షత్ర యోగములతో శుభముహూర్తములను ప్రసాదించే, నిత్య జీవితంలో అనేక శుభ పరంపరలను మనకు అనుగ్రహించబోయేటువంటి పంచాంగ అధిదేవత పరమేశ్వరుడికి నమస్కారం తెలియచేస్తూ,
సృష్టి ఆరంభం అయినప్పటి నుండి సరిగ్గా మనకు లెక్కలు చూస్తే ఈరోజు వరకు లెక్క తెలుస్తోంది. కలియుగ ఆరంభం నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా, పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ ఆప్ పరాభవతి తస్య భావ కర్మవ. పరా అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూసత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అహంకారంతో, అధర్మంతో, మదంతో, డాంబికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. ఇంకొక మాట, పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి. వేదశాస్త్రమయీ వాణి యస్యాహ సా పరదేవత అని మనకు పురాణ వచనం. వేదశాస్త్రమైన వాక్కులు ఎవరి యందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు మనకు? మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి విరయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి విరయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంపదలతో నిండాలి నీ కోటి హృదయాలో, నిత్య కళ్యాణమై వెలగాలి మన తెలంగాణ ప్రజల ఊపిరిలు. ఇది తెలంగాణ మీద రాసుకున్నటువంటిది. ఆ తెలంగాణ తల్లి పరాశక్తి దీవెనలు వెళ్ళి విరిస్తే అద్భుతమైనటువంటి ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన కావించటానికి ఆ శక్తిని మా ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఆ తల్లి ఇవ్వగా ప్రగతి పతాకం అనేటువంటిది ఎగిసిపడి ఈ సంవత్సరం నా తెలంగాణ కోటి రతనాల వీణ సిరి సంపదలతో, పాడి పంటలతో, భాగ్యముతో వృద్ధి పొందుగాక అని ఆ పరాశక్తిని ప్రార్థన చేస్తూ, ఆమె ఎక్కడ ఉంటుంది అంటే అయ్యవారున్న చోట ఉంటుంది. కాబట్టే ఈ సంవత్సరానికి అధిష్టాత ఎవరు అంటే పరా ప్లస్ భవ, భవుడు శంకరుడు, సాంబ సదాశివ పరంధాముడు. ఈ సంవత్సరానికి అధిష్టాత మంచి గుర్రములచే ఉన్న రథంలో 4 భుజములతో, అభయ వరద హస్తములతో, పరశువుతో, అగ్నిశిఖతో, వరుణ వాయుదేవులతో లోకహితమై చర్చలు చేసేటువంటి నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూప రుద్ర శంకరుడే ఈ సంవత్సరానికి అధిష్టాత. ఆ రుద్రుడు శివుడై ఈ తెలంగాణ ప్రజలందరినీ కాపాడుగాక, వేములవాడ రాజరాజేశ్వరుడై. ఈ పరాభవ నామ సంవత్సరం 384 రోజులతో 13 మాసములతో విరాజిల్లుతున్నది. మొత్తం 13 మాసములు 384 రోజులు.
మరి సంవత్సర ఫలితం ఏమిటి? ఇంత చెప్పారు కానీ అంటే ఇది లాజిక్కులతో చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఇది ఈ సంవత్సర ఫలిత శ్లోకం. అంటే ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే, పరాభవనామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఏ ఆధిపత్యం? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆధిపత్యం, లేకపోతే పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య ఆధిపత్యం. ఇలా చాలా చోట్ల ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు ఎక్కువైతారో, కానీ ధర్మంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతాడు. ఎవరు పరాభవించబడతారో అంటే అసహనం కలిగినటువంటి వాడికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క, గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. కాబట్టి చింతవద్దు, చికాకు వద్దు, కలిసి కట్టుగా పనిచేస్తే విజయం అనేటువంటిది ముంగిటనే ఉంటుంది. మనలో మనం పోట్లాడితే కుటుంబం పాడైపోతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా, చైతన్యవంతంగా, ఒకే మాట, ఒకే సిద్ధాంతం, ఒకే విజయం. అదే ఈ పరాభవ నామ సంవత్సరం. ఈరోజు గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి రవి అయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. మొత్తం 9 మంది నాయకులు మనకు పరిపాలన చేస్తున్నారు. ఈ 9 మంది నాయకుల చేతనే మేము పంచాంగం అనేటువంటిది చూసి రాస్తాం. మా సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, దీనిలో ఎక్కువ మంది శుభాన్ని ఇచ్చేటువంటి వాళ్ళుంటే ఈ సంవత్సర ఫలితం బాగుంటుంది అని రాస్తాం. ఇది సిద్ధాంతంలో ఉండేటువంటి రహస్యం. అందుకే ఈ సంవత్సరం 7 శుభాధిపత్యం వచ్చింది. గ్రహముల్లో 2 పాపులకు పాపాధిపత్యం వచ్చింది. అంటే అర్థమేమిటి? శుభాధిక్యత ఎక్కువ, పాపాధిక్యత తక్కువ పరాభవ నామ సంవత్సరంలో. 21 మంది ఉపనాయకులలో 16 మందికి శుభ ఆధిపత్యం వచ్చింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఈ సంవత్సరం మనకు పరాభవ శ్రీరస్తు విజయస్తు శుభమస్తు ప్రజలకు పరాభవయేట ప్రబల జయము. తెలంగాణ మాగాన సిరి సంపదలతోడ తలతలలాడగా ధన్యమవగా పాలనా దక్షత పరగు రేవంతుని కమ్మని దీవనల్ కలుగవలయు. బాచంపల్లి తనదు భక్తి పూర్వకముగా ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగా. ధర్మ మార్గమున ధాత్రి వెలుగా అందరికి గలుగుగావుత అక్షయముగా. ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు అంటే మంచి ధార్మికుడైనటువంటి వాడికి రాజ్యాధిపత్యం వచ్చింది. భయపడాల్సినటువంటి పని లేదు. నేనేమైనా మంచిదే కానీ నా ప్రజలు బాగుండాలి అనేటువంటి తపన రాజుల యందు పరిఢవిల్లుతుంది. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో పరిపాలన అనేటువంటిది సంక్షేమంగా ముందుకు సాగుతుంది. ఇంకొక మాట, వర్షలగ్నంలో అలాగే జగల్లగ్నంలో రవిచంద్ర శుక్ర శనులు, చతుర్థ కేంద్రంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కేతువు, వ్యయంలో కుజ బుధ రాహు స్థితి,
తెలంగాణ ఆవిర్భావ చక్ర ప్రకారంగా రాష్ట్రంలో సుపరిపాలన చెయ్యటానికి అనుక్షణం రాజు తహతహలాడిపోతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీనలగ్న ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో వ్యూహాలు, ఆలోచనలు, బాధ్యతాభావం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా వరకు పెరుగుతుంది. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైనటువంటి అంశాలకు అద్భుతంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. షష్ఠభావంలో కేతువు ఉండటం ఆరోగ్య రంగం కానీ ఆరోగ్యపరమైనటువంటి శాఖలో కానీ తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజా ఆసుపత్రులు, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వైద్యం అందించటానికి మంత్రివర్గం అందరూ కూడా కంకణం కట్టుకొని నిలబడటం ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అడుగులు వేయవలసి వస్తుంది. ద్వాదశ భావంలో బుధ రాహు కుజ ప్రభావంతో రాష్ట్రానికి ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల స్త్రీలు కాని, కళలు కాని, సంస్కృతి కాని, దేవాలయం కాని, సంక్షేమ రంగాలు కాని, చలనచిత్ర రంగం కాని, మీడియా రంగం కాని ఇవన్నిటికీ అద్భుతమైనటువంటి వృద్ధి. నేను గత సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ఏమిటి, మీడియా వాళ్లకు న్యూస్లు క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. పుష్కలంగా వార్తల మీద వార్తలు, వార్తల మీద వార్తలు, ప్రతిరోజు సంచలనమే తప్పకుండా మీడియాకుంటుంది. చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించిన కావచ్చు, ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత పదవుల్లోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏమైనా స్త్రీలకు సంబంధించిన ఆధిపత్యం సుస్పష్టంగా పెరిగే అవకాశం కలుగుతోంది. కాబట్టి మగవాళ్ళు పరాభవం కాకుండా జాగ్రత్తగా ఉండండి అని పంచాంగం చెబుతోంది. ఇక సప్తమ దశమాధిపతి గురువు లగ్నంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు చక్కటి ఒక ప్రేమతత్వంతో, ఒక ఒడంబడికతో పరిపాలన అనేటువంటిది చేయటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోరాటం చేసి నిధులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రరాహు సంయోగం, న్యాయస్థానాల యొక్క జోక్యం పరిపాలనలో విపరీతమవుతాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం మొత్తం మీద కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చలనేటువంటివి, దానికి న్యాయస్థానాల యొక్క వత్తాసు కానీ ఈ సంవత్సరం మనం విరివిగా చూస్తాము. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయ వేదిక పైన భారతదేశం అనేటువంటిది తిరుగులేని ముద్రను సాధించబోతున్న సంవత్సరం. భారతదేశము ఇతర దేశాలకు పరాభవం చేసే సంవత్సరమే ఈ పరాభవనామ సంవత్సరము. అది స్పష్టంగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, భాగవతంలో దశమ స్కంధంలో ఒక శ్లోకముందు ఏమిటి, యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేష సవా ఆశు వినశ్యతి.
శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడలుగు వాడె హింసనుందు. మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారో అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి మౌనేన కలహన్నాస్తి. యూట్యూబుల్లో వ్యూస్ కోసమో దానికోసమో పిచ్చి పిచ్చి తమ్ములైన్లు పెట్టి సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు పరాభవం తప్పదు. తృతీయాధిపతి రవి లాభంలో ఉచ్చస్థితిలో ఉండటం రాష్ట్రం బృందానికి బలమైన స్థిరమైన అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం ఇక ఇంతసేపు చెప్పింది కాకుండా ఈ 2 నిమిషాలు ఒక్కసారి మీరు వినండి. ఇంతసేపు చెప్పినది ఒక ఎత్తు, ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అంశముల గురించి నేను చెబుతా. ఇది నా స్వకీయ కల్పన కాదు, పంచాంగం చెబుతున్నది. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు, అలాగే కలెక్టర్లకు ప్రశాంతంగా ఉండదు, పోలీసు డిపార్ట్మెంట్కు నిద్రనే ఉండదు. ప్రశాంతత అనేటువంటిది కల్తీ రంగాన్ని చూసేటువంటి వారికైతే అసలు వారు ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. కల్తీలు రాజ్యమేలుతాయి. కల్తీ అనేటువంటిది ప్రతి చోట వస్తుంది. అది నివారించవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలు అనేటువంటిది కామన్ థింగ్గా మారిపోతుంది. కాబట్టి విద్యుత్తు వినియోగం అనేటువంటిది రాష్ట్రానికి కొంత బాగా అవసరమయ్యేటువంటి నెలలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు కూడా. ఆగ్నేయ తూర్పు దేశాల్లో ఖచ్చితంగా భూకంపాలు కానీ మొదలైనవి రావచ్చు. నవంబర్ 10 నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కుజస్తంభనం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల కలయిక జరుగుతోంది. అంటే ప్రాకృతిక ఉపద్రవములను సూచిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో సునామీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, ఈ సంవత్సరం గురువు 3 రాశులకు మారుతూ ఉన్నాడు. అందులో గురువుకు రాహుకేతువు సంబంధం ఎప్పుడూ యోగ్యమైనటువంటిది కాదో దానికి ప్రమాణం చెబుతోంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథం. గురునా సారినావాపి రాహుయుక్తే ధవాషికి యోగశ్చండాలనయోయం రాజా రాష్ట్ర వినాశనం. ఈ అవయోగం అనేటువంటిది సింహ గురువుతో రాహుకాల సంయోగం చేసి 31 అక్టోబర్ నుండి 6 డిసెంబర్ వరకు, జనవరి 25 నుండి జూన్ 26 వరకు గురుచండాల యోగం. దక్షిణం వైపు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానాన్ని ఈ గురుచండాల యోగాది సూచన ఇస్తున్నది. ఎందుకంటే గురువే ఈ సంవత్సరం రాజయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచించడం, మంచి చెయ్యటానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను కూడా పక్కన పెట్టేటువంటి ఒక అద్భుతమైన ధర్మ నిరంకుశత్వం అనేటువంటిది కనుక రాజుకు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం రాజుకు తిరుగులేదు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అతిచారగతే జీవే వక్రస్తాపి శనైశ్చర హాహాకారం జగత్సర్వం దుర్మిక్షం ప్రేతరాట దిశి. గురువు అతిచార కాలంలోనే శని వక్రీ అవుతున్నాడు. ఇక్కడ రాహుకేతువుల యొక్క కలయిక. అందుకే పాలకుల మధ్య నిత్యము సయోధ్యను పెట్టుకోవటానికి చాలా
నొసట చిరునవ్వులుంటాయి, లోపలంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం అన్ని చోట్ల కనిపించేటువంటి వర్తనం. నోరు ముందర చిరునవ్వులు చూసి మాత్రం మీరు పొంగిపోకండి, లోపల చూసి ఆలోచన చెయ్యండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పశుపాలకుడు సాక్షాత్తు గోపాలకుడయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ భగవానుడయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పాడి పంటలు బాగున్నాయి, వర్షాలు బాగున్నాయి. ధరల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కుజుడు మంత్రయ్యాడు. ఎక్కడ లేకున్నా తెలంగాణలో అద్భుతంగా హైదరాబాదుకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనేటువంటిది గత సంవత్సరం కంటే మెరుగు కాబోతోంది. భూమికి సంబంధించినటువంటి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా కనిపిస్తుంది. ఎక్సెస్ మనీ ఉన్నటువంటి వాళ్ళే భూమి కొనుక్కోండి తప్ప రుణాలు చేసి భూములు కొనుక్కోవడం మాత్రం మంచిది కాదు అనేటువంటిది పంచాంగం చెబుతోంది. అలాగే ఇంకొక మాట కూడా మనం ఈసారి గమనించవలసినటువంటిది ఏమిటి, విందులు తగ్గించండి. తెలంగాణలో ఏది మాట్లాడినా ధావత్ క్యా హే, ధావత్ ధావత్ ధావత్, నో ధావత్. ధావత్తులు వద్దు, అందరు ఇంట్లో తినండి, చక్కగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక